రాత్రికాల సమయంలో చక్కటి విషయాలు బోధించేటువంటి సోదరులకి మరి ఇటు కుటుంబం నుండి నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అలానే మన మధ్యన సోదరులు పెద్దలు దైవజనులు ఆదాయ గారు కూడా ఉన్నారు. మరి సమయానికి గాలికం చెప్తున్నాను, అన్లిమిటెడ్. ఆయన ఎప్పటివరకు బోధించాలనుకుంటే అప్పటివరకు బోధించవచ్చు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిందిగా కోరుతున్నాను. ఒకటి చెప్తున్నా టన్నావు ఒకటే అని దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. మరి ఇంత మంచి ప్రసంగం విన్నాక నేను ఎందుకు చెప్తానండి, నేను కూడా ముగిస్తాను. 9:15 అయింది. దాదాపు గంట సేపు సోదరులు మంచి విషయాల్ని దేవుని ప్రేమ గురించి చెప్పారు కదా. మరి ఆయన మంచి ప్రసంగికులు, బైబిల్ క్లాస్ టీచరు, అంతేకాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మంచి అతిథి ప్రియులు కూడా. మేము ఒకసారి హైదరాబాద్ వెళ్తే ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి నాకు నా భార్యకి ఎంతో సన్మానించి వారి ప్రేమను చూపించారు. వారి సోదరి వ్యూహిత గారికి కూడా మా తరఫున వందనాలు తెలియజేయండి. అందుకే మా అరుణ కూడా రాత్రి మీ ప్రసంగం వినాలని వచ్చారు. ఎనీవే, మొదట్లో మన ఎలీషా గారు కూడా రేగుంటలో ఇలాగే స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా ఇలాగే ఉండేది. మరి ఆయన దగ్గర టిప్స్ నేర్చుకో. ఆయన స్కూల్లో జాయిన్ అవ్వు. ఎలీషా గారు మంచిగా జనాలు గ్యాదర్ చేశారు అక్కడ. ఇప్పుడు మంచి గుడి కూడా కట్టుకున్నాడు. నువ్వు ఆల్రెడీ వేసేట్ లోపల ఉందండి అక్కడ, మంచిగానే కట్టాడు. కాకపోతే మరి వాళ్ళిద్దరే అభివృద్ధి చేస్తాడు. మేము కూడా ప్రసన్న గారికి వాక్యం చెప్పి బాప్తిస్మం ఇచ్చాం, కానీ ఆయన వాక్యంలో పెంచింది, లేఖనాల్లో బాగా జ్ఞానం బోధించింది లాజరస్ గారే. ఆ విషయంలో లాజరస్ గారి యొక్క ఎఫర్ట్, ఆయన ఎక్కువ క్లాసులు పిలిచింది. అసలు ఫస్ట్ టీవీలో ప్రసంగాలని ఆయన ఆహ్వానించిందే ప్రసన్న గారు. ఎందుకంటే ఆయన టీచింగ్ ఆయనకు నచ్చింది కాబట్టి. సో ఆయన ద్వారా మా ఇండియా నుంచి కూడా వాక్యం వింటూ ఉన్నాం. మేబీ ప్రసన్న మమ్మల్ని వదలడు. ఆయన వచ్చినప్పుడల్లా మమ్మల్ని పిలుస్తూనే ఉంటాం.